హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము బాగుండాలి. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి, ఒక చిన్న కామెంట్ అయినా పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా చిన్న కామెంట్ పెట్టమని అడుగుతున్నానండి. ప్లీజ్ అండి. ఇది వ్లాగ్ సాటర్డే వ్లాగ్ అండి. ఇదిగో అండి, ఈరోజు మా ఇంట్లో రాక్షసులు ఉన్నారండి. పెద్ద రాక్షసి, చిన్న రాక్షసి అండి. ఇంక ఇంట్లో కూడా పని జరగదు అనమాట, అవ్వదు. ఇంక వీళ్ళతోనే సరిపోయింది నాకు. మా ఫ్రెండు చుట్టాలు వస్తున్నారని చెప్పి మా ఫ్రెండ్ నాకు ఒకటి పంపించింది. అదేంటో చూపిస్తాను చూడండి. మా ఫ్రెండ్షిప్ అలా ఉంటుందండి. ఏం పంపించిందో చెప్తాను చూడండి. చుట్టాలందరూ ఉంటారు, ఏం చేసుకుంటావులే అని చెప్పి అట్టిపిండి చూడండి ఎంత పంపించిందో. అది మా ఫ్రెండ్షిప్ అంటే అలా ఉంటాం మేము, చాలా బాగుంటాము. చాలా థ్యాంక్స్ ప్రసు. ఇంట్లో అన్ని పనులు చేసుకోవాలి కదా, నేను అట్టిపిండి వేసి పంపిస్తానని చెప్పి తను స్వయంగా ఇంట్లోనే చేసి పంపించిందండి. ఇంక మా వారి వాళ్ళ టిఫిన్ వేస్తాడు, చూపిస్తాను. వంటగదిలో లైట్ చాలా ఇదిగా ఉందండి, లైట్ తీసుకురావాలి, అందుకే ఇలా కనిపిస్తుందండి. మా వారి ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడండి. టిఫిన్ వేస్తున్నాడు, ఇంకా నేను చిన్న చిన్న పనులు చేసుకుంటాను. మా ఫ్రెండ్ టిఫిన్ ఇచ్చింది కాబట్టి అది వేరే డబ్బాలో పెట్టేస్తారండి. ఏంటి మూత రావట్లేదేమి? పైకి లాగమా. మా పాప స్కూల్ టైం అయిపోయింది, ఇంకా దాన్ని రెడీ చేయాలండి. ఈ లోపల మా వారు టిఫిన్ వేస్తాడు. పడిద్ది నీకెన్నట్లు ఎగ్గట్ట మామూలట్ట రెండేస్తా. ఎగ్గట్టేస్తావా? సరే, దాని మామూలుగానే ఉంటాయి. రాత్రినేనండి ఎగ్స్ తీసుకొచ్చాము, ట్రే తెచ్చాము. ఇంకా ఎగ్గట్టేస్తానంటున్నాడు కాబట్టి ఇంకా ఆయనకి చేయాలి. కానీ టైం అవుతుంది. ఇదిగొచ్చినాడా? అటు పెట్టుకో.
దానికే ఒకే ఒకటేసేవు అదంతా అంటే తినిద్దిలే కానీ వేసుకో ఏమా నెయ్యి కనబడింది చూడండి ఎలా ఉందో అట్టిపిండి మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చింది ఎంత ఇస్తుందో చూడండి గుంట కలిపి తీసుకురావా గుండు గుంట కలిపి గుంట కలిపి దీంట్లో కూడా దొక్కమైంది ఓకే సార్ చూడండి అట్టిపిండి బ్యాట్ క్లాట్ వేసుకోవద్దు ఇంకా కదా పాపని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్తున్నాము. స్కూల్ కొంచెం దూరమేనండి. ఇదివరకు ఉన్నప్పుడు దగ్గర ఇల్లు మారాం కదా, ఇంకా మొత్తం రేపు వచ్చాం కాబట్టి కొంచెం దూరం. పాపను వదిలిపెట్టి ఇంకా అమ్మకి క్యారేజ్ ఇవ్వడానికి వచ్చానండి. అదేనండి మా బండి. కర్బూజాలు వేసానండి. పుచ్చకాయలు కొంచెం ఉన్నాయి, అవి వేరే వాళ్ళవి. మా అయితే కర్బూజా అండి. పాపని స్కూల్లో వదిలేసేసి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మకి క్యారేజ్ ఇచ్చేసి వచ్చామండి. వస్తూ ఒకేసారి సరుకులు తీసుకొచ్చాము. ఏమేమి తెచ్చావు చూడండి. ఉల్లిపాయలు, ఆయిల్ ప్యాకెట్ 4 తీసుకొచ్చానండి. అల్లం, చిన్నపాయలు, శనగపిండిలు, సాల్ట్, అవి ఇంకా చిన్న అలా తెచ్చానండి. ఇంకా సరుకులు అన్నీ తీసుకొచ్చిన తర్వాత ఇంక ఇల్లంతా ఇంకా అలా ఉంది కదండి. ఇంక శుభ్రం చేసేసుకొని బట్టలన్నీ మడతేసేసేసి ఇల్లంతా శుభ్రం చేసుకున్నానండి. ఇంక సాయంత్రానికి మా వదిన వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వ్లాగ్ ఉందండి, నెక్స్ట్ రేపు పెడతాను చూడండి. నచ్చితే ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఏదైనా చిన్న కామెంట్ పెట్టండి.